హాయ్ వ్యూవర్స్, మా అత్తమ్మ చేసిన స్పెషల్ రెసిపీ బేజా ఫ్రై మీ అందరి కోసం. ముందుగా ఒక గిన్నెలో హాట్ వాటర్ బాగా బాయిల్ అవుతుండగా బ్రెయిన్ ఇరగకుండా నీట్గా కడుక్కొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాయిలింగ్ వాటర్లో ఈ బ్రెయిన్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పోసిన తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు అంటే సాల్ట్ వేసి బాగా కలుపుతూ ఉంటే బ్రౌన్ కలర్ అవుతుంది. తర్వాత అల్లం మనకు తగినంత అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు అల్లం వెల్లిపాయ వేసినాము. ఎక్కువ వేసినాను అనుకోవద్దండి, మా కుటుంబం పెద్దగా ఉంది, దానివల్ల నేను ఎక్కువ వేస్తున్నాను. బ్రెయిన్స్ ఎన్ని ఉంటాయో అన్ని మనకు తెలిసినంత మటుకు ఒక 2 బ్రెయిన్లు అయితే 1 స్పూన్ చాలండి. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి, ఒక 1/2 స్పూను. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి, కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నానండి. కారం పొడి వేస్తున్నానండి. పచ్చి పొడి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కారం పొడి వేగిన తర్వాత గరం మసాలా వేసి కలిపి వేగిపోయిందండి మసాలా. ఒక్కొక్క పీస్ ఇట్లా వేరుగా సపరేట్గా వేసుకోవాలండి. మెల్లిగా కలుపుకోవాలండి, పీసెస్కు మసాలా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి. అయిన తర్వాత మనకు పీసెస్ కావాలంటే ఇలా చేసుకోవాలి. ఈ పీసెస్ ఆయిల్లో మసాలాలో ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టి దింపుకోవాలండి.